హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి గురునాథ్ కాలనీ అండి. గురునాథ్ కాలనీలో మనం ఎలివేషన్ వర్క్ అయితే చేయడానికి వచ్చామనమాట. మనం నిన్న ఆల్రెడీ వచ్చాము. నిన్న వచ్చి అన్నీ దానికి సంబంధించిన ఆ పీసెస్ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం అనమాట. మనం అయితే ఇవ్వండి, ఇది ఆల్రెడీ టైల్స్తో వేయించారు. ఇప్పుడైతే మనం ఈ సైడ్ అయితే ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కలు అయితే బిగించాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం శాంపుల్ కొన్ని కొట్టామన్నమాట. ఇప్పుడు అలా ఆ టైప్లో మనం అన్నీ మొత్తం అంతా మొత్తం అంతా బిగించేయాలి. ఇప్పుడు మన డ్రిల్లింగ్ మిషన్‌తో హోల్ చేసి మనం బిగించాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఇంకా నేను సురేష్ అయితే ఇంక పొద్దున్నే వచ్చాం. ఎందుకంటే ఇప్పుడైతే మనకి ఎండ ఉంటది కాబట్టి కొద్దిగా త్వరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవడం బాగుంటది. ఇప్పుడైతే మన టైం వచ్చేసరికి 7 అవుతుందండి. ఇక మనం అవన్నీ రెడీ చేసినవన్నీ మనం అయితే బిగించుకోవాలి అవన్నీ మొత్తం. నిన్నైతే ఇవన్నీ మనం కటింగ్లు చేసి రెడీ చేసుకున్నాం అనమాట మొత్తం ఇవన్నీ. ఇక మన వాళ్ళు కూడా ఇవన్నీ పేపర్ కొట్టి ఈ సైడ్లు ఈ గోల్డ్ అయితే మన వాళ్ళు పెయింట్లు అయితే వేశారనమాట వీళ్ళు. ఇప్పుడైతే మనం ఈ ముక్కలు అయితే మనం బిగించాలి. ఇక వీటికి సంబంధించిన మరమేకులు, వీటికి సంబంధించిన ప్లగ్లు ఇవన్నీ అయితే మనం నిన్న వెళ్ళి తీసుకున్నాం అనమాట మొత్తం. ఇప్పుడే ఇంకా అవన్నీ సామాన్లు మిషన్లు అన్ని పెట్టుకొని మనం ఇవి అయితే బిగించాలి. ఇక అయితే ఈ రకంగా అయితే మొత్తం అన్నీ బిగించుకోవాలండి. ఇవి మరమేకలు వేసి మనం స్క్రూలు వేసి బిగించుకుంటున్నాం. ఏంటంటే తర్వాత పెయింట్ మేస్త్రి గారు ఈ మొక్కలు అవి పెట్టుకొని ఇక జాయిల్ లాగి ఇవన్నీ చేస్తారనమాట. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ ఓన్లీ ముక్కలకి వేసుకుంటే వీళ్ళ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు అయితే ఒక పార్ట్కి అయితే కొట్టాం. ఇలాగే మొత్తం అంతా కొట్టాలి, పైదాకా కొట్టాలి మనం. ఇంకా దగ్గరగా ఒక 15 నెలల దాకా ఉంటుంది. అట్లే కొద్దిగా వెళ్తాం. ఇదైతే పాతి అయితే ఈ శాంపుల్ వేసినాయి. మనం ఈ టైప్లో వస్తుంది అనమాట ముక్క. సేమ్ జాయి ఇది జాయి వస్తుంది అనమాట. ఇవన్నీ అయితే ఇంక ఇలాగా మొత్తం అన్నీ కొట్టుకోవాలి. ఇక ఈరోజు అయితే ఇంక నేను సురేష్ ఇద్దరం చేసాము. ఈ పై ఎత్తులో పని కదంటే కుర్రోళ్ళు దొరకలేదు మనకి. ఉన్న వరకు ఇద్దరం అయితే బిగిస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనం అయితే పరంజం మీద ఉన్నాం మనం. ఇక అయితే ఎలివేషన్ సగం వరకు అయిపోయిందండి. ఇప్పుడు మనకి టైం వచ్చి 1:30 అవుతుంది. ఇక పొద్దున్న అయితే 10ంటికి ఇంకా పవనను ఇంకా మనం తీసిన కుర్రోడు ఇంకో ఎవరు వచ్చారు. మొత్తం నలుగురు అయితే మనం బిగించాం అనమాట. చాలా వరకు మనం పై వరకు వెళ్ళిపోయాము. చాలా వరకు ఇప్పుడైతే మనం భోజనం కూడా ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఇంకా ఇక్కడే వాటర్లో తెచ్చేసుకున్నాం అనమాట. ఇకైతే భోజనం చేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగా కూడా కొట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్దండి ఇక్కడ వర్క్. ఇకైతే ఇంకా భోజనం చేసి ఇంకా ఈ పరంజం మీదకి అయితే వచ్చాం అనమాట పైకి. ఇప్పుడైతే మనం ఇవన్నీ ఇప్పుడు చాలా వరకు ఒక ఫ్లోర్ వరకు మనం వేసాం. ఇప్పుడు 2వ ఫ్లోర్కి అయితే మనం వేస్తున్నాం అనమాట. అవన్నీ మనం కింద నుంచి అలాగే ఇక్కడ దాకా వచ్చాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే మనం ఆ పై దాకా వేసేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది. అలాగే ఇటు కూడా అంతే. ఒక 5 అడుగులు ఉంటుంది. ఒక 5 అడుగుల్లో ఇంకా ఈ ముక్కలన్నీ కొట్టేస్తే ఇంకా అయిపోద్దండి ఈరోజు ఈ వర్క్ కంప్లీట్. కింద అయితే ఇక అదిగోండి. అంటే టైం మాత్రం బాగానే ఎక్కువ తీసుకుంటుంది. అంతా జాగ్రత్తగా ఇవి కోణానికి కోణం మనం చూసుకొని వేసుకోవాలి. ఇవి ఎలా పడితే అలాగైతే ఇక్కడ తేడాలు వచ్చేస్తున్నాయి. అంటే ఒక లైన్గా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి వేసిన తర్వాత ఇది వేయాలి, ఇది వేసిన తర్వాత ఇది వేసుకుంటూ అలా లైన్గా రావాలి. అలాగొస్తేనే మనకి కరెక్ట్గా తేడాలు లేకుండా వస్తుంది అనమాట. ఇది ఇంకైతే ఈ కొద్దిగా ఉంది కాబట్టి ఇది కూడా మనకి 3:30, 4 అయితే మనకి ఇది కంప్లీట్ అయిపోద్ది అనమాట. మనకి ఇక్కడ మేము కూడా ఈ ఎలివేషన్ వర్కులు చేయడం అంటే చిన్న చేసాం కానీ ఇంత పెద్ద వర్క్ అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా ఎలివేషన్ వర్క్ చేయడం. మనకి ఇక్కడ పరంజాలు అయితే ఐరన్ పరంజాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా చేస్తున్నాం. పై ఎత్తులో మనం ఎక్కువ చేయలేదు. కానీ ఏదైనా సరే పై ఎత్తులో వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ఏదో కంగా పడిపోయి అంత అడవుడు చేస్తే ఇంకా మనం పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంతా జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ. అందుకే కొద్దిగా లేట్ అవుతుంది నిదానంగా.
ఇక మనకి పొద్దున్న పవన్ అయితే వచ్చాడు, పవన్ పిలిచాము. మళ్ళీ ఇంకా రేపు అయితే మనకి రాజనగర్లో వర్క్ అయితే కంప్లీట్ చేయలేక ఇప్పుడే అక్కడ 2 రోజులు అయితే ఆపేసాము. మళ్ళీ ఇప్పుడు అక్కడ వర్క్ అయిపోతే మళ్ళీ ఆయన వర్క్ అయిపోవాలి, వాళ్ళు కూడా ఇంట్లో రావాలి కాబట్టి ఇక ఈరోజు అయితే ఇంకా పవన్లోను ఇక కుర్రాడు మన నాగులు నాగుదా నాగు నాగు రాజు కూడా మన దగ్గరికి వచ్చారు. జాగ్రత్త అయ్యో హాయ్ చెప్పు మా వాళ్ళందరికీ, యూట్యూబ్ ఛానల్ అందరికీ. కరెంట్ పోయింది ఇంకా కలపలేదు అనుకుంటా. ఇక మొత్తం ఏంటంటే ఇక్కడ మనం 4 వచ్చామండి. ఇక కింద అయితే ఇంకా సురేష్ ఉంటాడు. ఇక్కడ ఏమన్నా సైజులు ఏమన్నా తేడాలు వచ్చినప్పుడు మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనకి చిన్న సైజు పడుతుంది. ఆ సైజు మొక్కలు మనకి కట్ చేసి ఇవ్వాలంటే కింద మనిషి ఉండాలి. ఇక కింద సురేష్ ఉండి మనకి అన్ని కటింగ్లు అయితే సురేష్ కటింగ్ చేసేస్తాడు. ఇక పవన్ నేను ఇటు పక్క నేను బిగిస్తున్నాను, అటు పక్క ఇంకా పవన్ బిగించుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఇదిగోండి మనం అయితే 8లో ఉన్నాం అనమాట. దగ్గరికి ఇంచుమించు మన 3వ ఫ్లోర్లో ఉన్నట్టే. అన్ని బిల్డింగ్లు కూడా అన్ని 3 ఫ్లోర్లు ఉంటాయి మొత్తం. ఇక్కడ 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. ఇకైతే మొత్తం అంతా కంప్లీట్ చేసామండి. మొత్తం అవి మన టాప్ వరకు అయితే వేయడం జరిగింది మొత్తం. ఇంకా అటు పక్క ఒక 4 ముక్కలు వేస్తే ఇంకా అయిపోద్ది కంప్లీట్. ఇదైతే మనకి బిల్డింగ్ వచ్చి ఫ్రంట్ అండి. ఇది ఈ తూర్పు వేసారు అనమాట గుమ్మ. ఇదిగోండి ఎదరైతే ఎలివేషన్ అయితే మనకి వీళ్ళు టైల్స్తో వేసారనమాట. ఇది ఇక ఇప్పుడైతే మనమైతే సిరా బోర్డులతో అయితే మనం చేయడం జరిగింది ఈ వర్క్. ఇంకా సేమ్ యాజ్ గా అది ఎలా ఉందో అలా కంటిన్యూ చేసాం అనమాట మనం అక్కడి నుంచి. ఇక పైన ఇంకా పవన్ అని ఇంకా మా తమ్ముడు ఇంకా ఫైనల్ ఒక 4 ముక్కలు ఉంటాయి వేస్తున్నారు. నేను ఇటు పక్క వేసి మొత్తం దిగిపోయాను అనమాట నేను. ఇక సేమ్ ఆల్రెడీ ఇక కొన్ని శాంపుల్ వేసారు కదండి, పెయింట్ వేసారు కొన్ని ఇలా ఇక్కడ ఉన్నాయని. ఇప్పుడు ఆ టైప్లో మొక్కులు పెట్టేసి మన మరమేలు బెజ్జాలు కనబడుతుంది, ఆ బెజ్జాలు అన్ని మొక్కులు పెట్టేసి సేమ్ యాజ్ గా అటు ఎలా ఉందో అలాగే అదే పెయింట్ అదే జాయితో మిగతా పీసులు అన్నింటినీ వేయడం జరిగింది. అదే ఏదో అనుకున్నాం కానీ కింద చూస్తే పని సులువుగా ఉంటుంది, ఏదో సింపుల్ చేసేద్దాం అనుకున్నాం కానీ పైకి వెళ్తే మాకు చుక్కలు కనపడి అండి. ఆ పై ఎత్తులో అలాగా చేయాలంటే కష్టం. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా వచ్చింది అసలు. ఇంకా మన వాళ్ళు కూడా రాబట్టి ఈ వర్క్ అయింది, లేదంటే మన వాళ్ళు రాకపోతే మేము ఈ కిటికీ కనబడుతుంది చూసారంటే ఈ కిటికీ వరకు వేసి మేము వెళ్ళిపోయామే. మళ్ళీ ఇక రేపు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసేవాళ్ళమే. మేము పొద్దున్న 7:30 స్టార్ట్ చేసాం వర్క్. ఇప్పుడు మనకు వచ్చేసరికి కరెక్ట్గా 4 అవుతుంది. అయిపోయిందా? ఓకే ఓకే, మన వర్క్ కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మిషన్లో 4 మిషన్లతో వర్క్ చేసామండి. మొత్తం స్క్రూ మిషన్ 2, హ్యామరింగ్ మిషన్ 2, అలాగే కటింగ్ మిషన్ మొత్తం 5 మిషన్లు పెట్టుకున్నాం. కటింగ్లు ఏమన్నా చిన్న చిన్న ప్యాచ్ కొన్ని చిన్న పీసులు పడుతున్నాయి. ఆ పీసుల దగ్గర మనం కటింగ్లు చేసుకోవడం అవన్నీ. కానీ ఎండ కూడా వాళ్ళు బాగా చాలా బాగా ఉంది. మొహాలన్నీ మా ఎండలో పనిచేసేసరికి పిచ్చోళ్ళలాగా అయిపోయాం. వాళ్ళకి కాదు. ఇప్పుడే మబ్బు అయితే లైట్ మబ్బు లైట్ చినుకులు అయితే పడుతున్నాయి. ఇప్పుడే జస్ట్ వర్షం. మనకి ఇంకా ఈ కొన్ని పీసులు అయితే మిగిలినాయి అనమాట. ఆ మొత్తం అయ్యిగా ఈ కొన్ని పీసులు మిగిలినాయి. ఇదైతే మొత్తం సామాన్లను చదివేసుకొని మేము కూడా బట్టలు అయితే మార్చేసుకున్నాం అండి. ఇక మొత్తం అన్ని సామాన్లు తీసుకుని అయితే మనం అయితే బయలుదేరుతున్నాం. రండి. ఇక ఈ రోజు అయితే మనకి ఇక్కడ వర్క్ అనేది మనకి కంప్లీట్ చేస్తాం అనమాట మొత్తం. ఇక అయితే మనకి రాజనగర్లో అయితే వర్క్ అయితే ఉంటుంది. రాజనగర్లో కబోర్డ్ వర్క్ ఆగింది కదండి. నిన్నంటే మధ్యాహ్నం నుంచి వెళ్ళి వర్క్ చేసాం అనమాట. మరి ఈరోజు అయితే మరి ఇక్కడ పొద్దున మనం 7:30కు రాబట్టి మనం వర్క్ అంతా కంప్లీట్ చేయగలిగాం. అలాగే మన వాళ్ళు ఇద్దరు రాబట్టి కూడా మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఇక రేపైతే మనకి రాజనగర్లో అయితే మనకి వర్క్
రేపు ఎల్లుండు రాయినార్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.